ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ కృప చేత మమ్మల్ని ఇలాగూ ప్రతిదినము నీ వాక్యము చేత బలపరుచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాతోనూ మాతోనూ మాట్లాడమని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని హస్తములకు అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘరూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు చూచెదరు. జనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడనగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. చదవబడిన వాక్య భాగము యేసు ప్రభు శిష్యుడైన యోహాను పద్మాసు దీవులో ఆయన ఇచ్చిన ప్రత్యక్షతను, ఆయనకు బయలుపరిచిన కార్యములన్నిటినీ రాసిన సంఘటనలో మొదటి భాగం. 7 సంఘములతో ప్రభు మాట్లాడే కార్యములను మనము 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో చూడగలం. వాటి యొక్క ప్రారంభము లేకుంటే వారికి చెప్పేదానికి ఉపోద్ఘాతము లాగా ఈ మాటలను ప్రభు ఆయన శిష్యుని చేత రాయించడం మనం చూడగలం. ఆయన మనలను రాజులుగాను యాజకులుగాను ఎన్నుకున్నాడు. ఆయన యొక్క రాజ్యములో మనము ఉన్నత స్థానములో ఉండాలనేది ప్రభు ఆశించుతున్న కార్యం. ఈ దినములో అనేకులు ప్రభు రాజ్యములో ఎలాగ ఉండాలి అన్న ఆ మనస్సు లేని వారిగా తమ ఇష్టానుసారముగా తమకు తోచిన రీతిగా జీవిస్తూ దేవుని యొక్క కృపను నిర్లక్ష్యపరుస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన మనల్ని యాజకులుగా రాజులుగా తన కోసము ఎన్నుకున్నాడు అన్న కార్యమును యోహాను రాయటం చూడగలం. ఆయన అల్ఫా ఒమేగా అనగా మొదటివాడును కడపటివాడు, ఆయనే ప్రారంభము ఆయనే అంతమన్న కార్యమును చెప్పటం చూడగలం. ఈ ఉదయకాల సమయమున ప్రభు నీకు సమస్తముగా ఉన్నాడు. నీ ప్రారంభమును ఎరిగి ఉన్నాడు, నీ అంతమును ఎరిగి ఉన్నాడు. ఆయన నిన్ను తన రాజ్యములో తనతో పాటు నీవు ఉండాలని ఆశిస్తూ ప్రతి దినము తన యొక్క వాక్యము చేత నీతో మాట్లాడుచు అనేక సార్లు గద్దిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు నిన్ను ఓదారుస్తూ ఉంటాడు, కొన్నిసార్లు నిన్ను ధైర్యపరుస్తూ ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు. ఎందుకంటే నీ జీవితము ఆయన దృష్టికి అమూల్యమైనది. ఆయన ఒక దినమున మనల్ని తన యొక్క రాజ్యమునకు తీసుకొని వెళ్ళేదానికి మేఘారుడై ఈ భూమి మీదికి రానై ఉన్నాడు. ఆయన మేఘముల మీదికి వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనేదానికి నీవు నేను సిద్ధముగా ఉండాలి అన్న కార్యమును ఇక్కడ యోహాను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎలాగో సిద్ధముగా ఉంటావు? నీవు ఆయనను ఎదుర్కొనేదానికి సిద్ధపడాలంటే మొదటిగా నీ హృదయము ఆయన ఎదుట యథార్థముగా కాపాడుకోవాలి. ఈ లోకము నిన్ను ఆకర్షించినప్పుడు, శోధన నిన్ను సమీపించినప్పుడు ఇది దేవునికి నాకు మధ్యలో ఆటంకముగా రానయ్యున్నది అని గ్రహించుకొని వాటిని మొదటిలోనే నీవు నీ జీవితం నుండి దూరముగా పారద్రోలినట్లయితే, తీసివేసినట్లయితే, నీవు ఆయన మేఘారుడై వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనేదానికి సిద్ధముగా ఉండగలవు. నీ హృదయంలో ఉన్న ప్రతి చిన్న నలుచు, కొంతమంది యొక్క కోపం ఉండొచ్చు, కొంతమంది ఇతరులను చూసి అసూయపడవచ్చు, కొంతమంది ఇంకా తమ హృదయములో ఎదుటివాడి పైన ఉన్న
వేదనను బయటకు చెప్పుకోగా లోపల కుళ్ళుకొని అనేక సార్లు దేవుని కృపను నిర్లక్ష్యపరిచిన వారిగా, లేకపోతే ఆయనను దుఃఖపరిచిన వారిగా ఉంటూ ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనేదానికి సిద్ధముగా లేని వారిగా ఉంటారు. ఏదైనా వనములో మనము చూసినట్లయితే ఆదాము అవ్వ ప్రతిదినము యేసు ప్రభుతో పాటు సంచరించినారు. ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనేవారు, ఆయన యుద్ధకు వెళ్ళి మాట్లాడేవారు. ఎందుకంటే వారి హృదయములో అంతవరకు పాపము రాలేదు. అయితే ఎప్పుడైతే దేవుని మాట కాదు అని వారు తినరాని ఫలమును తిన్నారో, వారి హృదయములో ఆ చిన్న అవిధేయత, లోబడనలని ఆ స్వభావాన్ని బట్టి వారు దేవుని కృపను పోగొట్టుకున్నారు. అందుకే ప్రభు వారిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు, అధమా నువ్వు ఎక్కడున్నావంటే, వారు దాముకొని నిన్ను చూసేదానికి మేము ధైర్యము చాలక మేము దిగంబరులుగా ఉన్నామని ఈ చెట్టు చాటున దాక్కున్నామని చెప్పారు. వారు దిగంబరులుగా ఉన్న కార్యం ప్రభుకు తెలుసు. వారు పాపము చేసిన విషయం ఆయన ఎరిగే ఉన్నారు. అయినా వారి హృదయమును దేవుని సన్నిధిలో సరి చేసుకోలేదు. ఎందుకంటే వారు పాపము చేసిన దాన్ని బట్టి వారి యొక్క హృదయము కలవరము చెందినది. దేవుణ్ణి ఎదుర్కొనేదానికి వారు సిద్ధము కాలేరు. నీ జీవితంలో కూడా ఏ పాపమో, అది ఎలాంటి కార్యము, ఎలాంటి నలుసో దేవుణ్ణి ఎదుర్కొనేదానికి నిన్ను ఆటంకపరుస్తున్నదేమో, ఆ కార్యమును ఈ ఉదయకాల సమయమున ప్రభు నీవు తీసివేసుకొని నా వైపు చూసి ప్రతిదినము నడువు. అప్పుడు నిన్ను రాజులైన యాజక వంశములోను నన్ను ఎదుర్కొనే ఒక మంచి యోధుడుగాను ఆది నుండి అంతం వరకు నిన్ను నడిపించి నా రాజ్యంలో నీకు నివాసం ఇస్తానని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడచ్చు ఉన్నాడు. నీవు ఆయనను ఎదుర్కొనేదానికి, ఆయనతో కలిసి ఉండేదానికి, యుగ యుగములు ఆయన రాజ్యంలో ఆనందించేదానికి ఆశ కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే ఈరోజు ఉదయము ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నీ హృదయమును యథార్థముగా, పరిశుద్ధముగా దేవుని కోసము కాపాడుకో. ఒక దినమున ఆయన నీ కోసము మేఘారుడై రానయ్యున్నాడు. ఆ దినమున నిన్ను ఆయన తీసుకొని వెళ్ళేదానికి, తనతో పాటు తీసుకొని వెళ్ళేదానికి, అలనాడు హనోకును తీసుకొని వెళ్ళినట్లు, అలనాడు ఏలియాను తన యొక్క రథముల చేత ఆయన తన రాజ్యంలోకి చేర్చుకున్నట్లు నిన్ను కూడా చేర్చుకునేదానికి ఆయన ఆశ కలిగి ఉన్న దాన్ని బట్టి నీతో ఈ ఉదయకాల సమయమున మాట్లాడుచూ ఉన్నాడు. నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దేవా, నీ రాజ్యములో నీతో పాటు యుగ యుగములు మేము ఉండాలని ఆశించి మమ్మల్ని ప్రేమించిన గొప్ప దేవా, నీ కృప కొరకు వందనాలు. సామాన్యులమైన మమ్మల్ని, అల్పులమైన మమ్మల్ని దేవా నీ యొక్క రాజ్యములో దేవా యాజకులుగా, నీ యొక్క రాజ్యములో రాజులుగా, యాజకులుగా మమ్మల్ని చేసుకోవాలని నీవు ఆశించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాం. మేము దేవా మా యొక్క జీవితంలో అంతం వరకు నీతో నమ్మకం ఉండేదానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.